నమో వెంకటేశాయ. యాదవ వాయిస్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. నేను మీ డాక్టర్ బండారు నాగేశ్వరరావు యాదవరాయలు. ఈరోజు టాపిక్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి తెలుసుకుందాం. మరియు అక్కడి ఆచార వ్యవహారాలు ఎలా దెబ్బతింటున్నాయి, మరియు వాటిని కాపాడుకోవాలంటే యాదవ సమాజం నుంచి ఉన్నటువంటి డిమాండ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మనం కొనసాగించే ముందుగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క హిందువుకు ఈ వీడియో చేరేలాగా మనము షేర్ చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం చూసాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో కల్తీ నూనె వాడారని చెప్పేసి ఇరు రాజకీయ పార్టీలు పరస్పరం వారికి సంబంధించినటువంటి వార్తాపత్రికలలో చాలా సంచలనాత్మకంగా వారు న్యూస్ రాయడం జరిగింది. యావత్ ప్రపంచమంతా కూడాను ఆశ్చర్యపడేలా మరియు ఆందోళన చెందేలాగా ఈ ప్రకటనలు ఉండడం చూసాం. అసలు వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డు తయారీలో నెయ్యిని ఇతర కంపెనీల నుంచి కొనాల్సినటువంటి అవసరం ఏమిటి? స్వయంగా గోశాలను ఎందుకు ఏర్పాటు చేసుకోలేము? దేశవ్యాప్తంగా అనేక గోవులు రోడ్లపైన సంచరిస్తూ వాటికి సరైనటువంటి ఆహారం లేక ఆదరణ లేక మరణిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకొచ్చి ఇదే ప్రశ్నించడం జరిగింది. తాను 1000 గోవులను తిరుమల తిరుపతి దేవస్థానానికి దానం చేస్తానని, వాటి నిర్వహణ కోసం 22 ఎకరాల భూమిని కూడా తన సొంత భూమిని కేటాయిస్తానని, అంతేకాకుండా 1,00,000 గోవులను సమీకరించి ఇస్తానని చెప్పి ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. కానీ రాజకీయాల కోణంలో ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు బోడే రామచంద్ర యాదవ్ గారి లాంటి దాతలను విస్మరిస్తూ ఉంది. బోడే రామచంద్ర యాదవ్ గారు 1000 గోవులను ఇస్తానని, గోశాలను ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడవచ్చని, అంతేకాకుండా అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, గోశాలను నిర్వహించడానికి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకు రావడం జరిగింది. మరి ఇంత చక్కటి దాతలు ముందుకు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏమిటి? దేవుడి దగ్గర కూడా రాజకీయాలు ఎందుకు అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చీవుకూరుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా యాదవులు ఒక నినాదంతో ముందుకొస్తూ ఉన్నారు. వారి డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చేయాలని, హిందూ సాంప్రదాయాలపైన ఎటువంటి గౌరవము లేనటువంటి వ్యక్తులు కూడా రాజకీయ ప్రమేయంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా నియమిస్తున్నారని, వీరి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతింటోందని, కావున తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారే అర్హులుగా ఉండాలని ప్రజల డిమాండ్ మొదలయ్యింది. ఈ క్రమంలో యాదవ సమాజం భారతదేశం వ్యాప్తంగా విస్తృతంగా వాళ్ళు ఈ డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సమకాలీకుడైనటువంటి యాదవ సన్నిధి శరభయ్య యాదవ్ గారి వారసులైనటువంటి నేటి తరం మరియు భవిష్యత్తు తరాల వారైనటువంటి శరభయ్య యాదవ్ గారి వారసులు మరియు యాదవ సన్నిధి ఎవరైతే ఉంటారో వారిని శాశ్వతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వారికి బాధ్యతలు అప్పజెప్పాలని, ఎందుకంటే వారికి ఉన్నంత భక్తి శ్రద్ధలు ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండవని, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లేనప్పుడు ఆ
కొండలలో ఎటువంటి అభివృద్ధి లేనప్పుడు కూడా అక్కడ జంతువులు క్రూర మృగాలు సంచరిస్తున్న కాలంలో కూడా ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ శ్రీవారికి సేవ చేస్తూ ఉన్నారు. మరియు ఈ దేశం పైన దండెత్తినటువంటి ముస్లింలు, బ్రిటిష్ వారు ఎవరు కూడా ఈ దేవాలయ పవిత్రతను భంగం కలిగించకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. కావున ఇంతకు మించినటువంటి గొప్ప భక్తులు ఎవరున్నారని హిందూ సమాజం మొత్తం కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో యాదవ్ సమాజం శరభయ్య యాదవ్ గారి వారసులైనటువంటి యాదవ సన్నిధి వారిని శాశ్వత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించాలని, అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలలో అన్నిట్లో కూడాను యాదవుల చేత తొలి దర్శనం జరిగేలాగా యాదవ సన్నిధి సాంప్రదాయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 50% యాదవులకు బోర్డు మెంబర్లుగా కేటాయించాలని కూడా డిమాండ్ వినపడుతూ ఉంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, పద్మావతి అమ్మవారు వీరి ఇరువులు కూడా యాదవులే. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి స్వయాన చిన్నమామ గారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి రాజులు తరువాత అనేక కార్యక్రమాలను ప్రారంభించడానికి, కొనసాగించడానికి అనేక కైంకర్యాలని, ఆస్తులను కేటాయించినటువంటి రాజులు ఎక్కువ మంది యాదవులే ఉండడం కూడా చరిత్ర చెబుతూ ఉంది. మరి యాదవుల ఈ దేశం పైన దండెత్తినటువంటి ముస్లింలు, బ్రిటిష్ వారు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను భంగం కలిగించకుండా ఎంతో పాటుపడ్డారని, వారు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముస్లింలతో మరియు బ్రిటిష్ వారితో పోరాటం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి రాకుండా కాపాడుతూ వచ్చారు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి యాదవ్ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తూతూ మంత్రంగా యాదవ్ సన్నిధి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి నేటి రాజకీయ నాయకులు వారికి అనుకూలమైనటువంటి మరియు ధార్మికత లేనటువంటి హిందూ సాంప్రదాయాలపైన ఎటువంటి గౌరవం కూడా లేనటువంటి వ్యక్తులు మరియు హిందూ సాంప్రదాయాల గురించి కనీసం పరిచయం కూడా లేనటువంటి వ్యక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది ఒక రాజకీయంగా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమంగా దాన్ని ఖండిస్తూ యాదవ్ సమాజం ఉద్యమిస్తామని చెప్తూ ఉన్నారు. కావున ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి అవకాశాలు కల్పించాలని మరియు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి యాదవ సన్నిధి వారికి శాశ్వతమైనటువంటి చైర్మన్ పదవిని కేటాయించాలని, రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలని మరియు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు మెంబర్లలో యాదవులను 50% మందిని కేటాయించాలని చెప్పేసి యాదవుల డిమాండ్ ఉందని మీకు అందరికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరో సమాచారంతో మరొక టాపిక్తో మనం ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.